మరి ఇవాళ కేంద్ర కేబినెట్ అయితే భేటీ కాబోతుంది. మరి ఈ సమావేశానికి చూస్తే నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై చర్చించి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని మోడీ వీడియో ద్వారా ఒక సందేశాన్ని వినిపించారు. మరి మనం ఇప్పుడు ఇంతవరకు అది విన్నాం. మరి ఈ ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, మరి ఒక సమావేశం నిర్వహించబోతున్నాము, దీనికి సంబంధించి కఠినంగా శిక్షిస్తాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని మోడీ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశారు కదా. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి శివప్రసాద్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఢిల్లీలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి వీడియో చేయడానికి ప్రధానంగా దోహదం చేసినటువంటి సన్నివేశం మనకు కనిపిస్తాం. గతంలో 2 రోజులైంది, తర్వాత నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేశారు, దానికి సంబంధించిన వాళ్ళు దాన్ని అరెస్ట్ చేశారు, తర్వాత ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. కానీ ఇంతకాలం ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నుంచి ఎట్లాంటి ప్రకటన గతంలో ఇప్పుడు కూడా రాలేదు. కానీ పరిస్థితి చేజారిపోతుంది, ఉద్రిక్తత తీవ్రంగా పెరిగిపోతుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా దాన్ని బాగా ఫేరప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాగే దీంట్లో అనేక రకాల వాట్సాప్ గ్రూపుల్లో పాకిస్తాన్ హ్యాండర్స్ చాలా మంది ఉన్నారు దీంట్లో అనేటటువంటి సమాచారం. ఆ తర్వాత దాదాపు 400 పాకిస్తానీ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులని వాటన్నిటిని కూడా బ్రేక్ చేయడం, వాటన్నిటిని కూడా నిషేధించడం, ఇవన్నీ కూడా నేను జరిగినటువంటి పరిణామాలు. కేవలం జాతీయంగానే కాకుండా, కేవలం విద్యార్థుల్లోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ ఇష్యూని పైకి తీసుకురావడమే ఏదైతే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షం పనిచేస్తోందో, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుని ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారు, ఈ వీడియో చేశారు. నిన్న మార్నింగ్ ప్రకటించారు, యాక్చువల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతామని ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. కానీ ఈ వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అది వీడియో చేశారు. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ నీట్ ఎగ్జామ్ లో ఇలా జరగడం అనేది, పేపర్ లీకేజ్ అవ్వడం అనేది చాలా తీవ్రమైనటువంటి ఇష్యూ. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి సమస్య. అందువల్ల ఎక్కువసారి ఇలా జరగకుండా దీన్ని పరిష్కరించడం కోసమే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల యొక్క అవసరాన్ని నొక్కి చెప్తూ నేను ఇలా మాట్లాడాను. కాబట్టి ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల యొక్క వ్యవస్థ ఎలా ఉండాలి, ఎలా జరగాలి, ఏ ఏ రాష్ట్రాల్లో పెట్టాలి, ఎన్ని రాష్ట్రాల్లో పెట్టాలి, తదితర అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాత మంత్రివర్గ సంస్థలు చర్చించి ఆ చర్చతో అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించినటువంటి వీడియో ఇది. కాబట్టి ఇవాళ విద్యార్థులకు సంతృప్తి పరుస్తూ అది చేసినటువంటి వీడియోలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వస్తాయి. సో సత్వరం డే టు డే బేస్ మీద పనిచేస్తాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు తగినటువంటి సమస్యలకి పరిష్కారంగా ఏర్పాటు చేస్తాయి. అట్ ది సేమ్ టైం మరొకసారి ఎప్పుడు కూడా లీకేజ్ అనేది జరగకుండా చూడడం మా యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అని చెప్పి ప్రధానమంత్రి ఈ వీడియోలో చెప్పారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి కానీ, రాజీనామా చేయాలని డిమాండ్ మీద ఏదైతే నిరాహార దీక్ష కానీ లేకపోతే యాజిటేషన్ కానీ జరుగుతుందో దాని మీద ఒక మాట కూడా ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. కొంచెం మాట్లాడే అవకాశం కూడా లేనట్లుగా కనిపిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిన అవసరం లేదు అనే ఉద్దేశంతో మంత్రివర్గం కానీ ప్రధానమంత్రి కానీ ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఈ వీడియో ఎంత ప్రభావం చూపిస్తుంది, ఎంతమంది విద్యార్థులు దీన్ని చూస్తారు, ఎంతమంది విద్యార్థులు కన్విన్స్ అవుతారు అనేది చూడవలసినటువంటి పరిస్థితి ఉంది.